ఇప్పుడు సినిమాలు ఎవరన్నా డైరెక్టర్లు ఇదివరకు సినిమాలు వేసినట్టు నాకు తెలుసు. కానీ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సినిమాల్లో నటించమని అడిగారనుకోండి. జ్యోతిష్యానికి విలువ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అయితే చేస్తా. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ గాని ఇంకేదన్నా? అది ఆల్రెడీ చేస్తున్నా నేను. రియల్ ఎస్టేట్ లాగా ఒక క్యారెక్టరా? లేదు లేదు. జ్యోతిష్యం నా ఒరిజినల్ ప్రొఫెషన్ తప్ప నేను వేరే చేయను. యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇవాళ యాక్టింగ్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను గోవిందా అప్పుడే ఆర్జీవి గారు నన్ను డైరెక్టర్గా రమ్మని అడిగారు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయమని అడిగారు. నేను చేయలేదు. గోవిందా అప్పుడే చేయలేదు. గోవిందా సెట్ ఇన్ఛార్జ్ నేను అప్పుడు. ఆ సెట్కి నేనే ఇన్ఛార్జ్. ఆ సినిమాలో ఉంటాను నేను, తిరుపతి సెట్లో నేను ఉంటాను. సో నేను అప్పుడే నేను చేయలేదు. అయితే అడిగారు ఆర్జీవి గారు, అడిగారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు జ్యోతిషం అనేది చాలా ఇంట్రెస్ట్, అంతే. అంతకుమించి వేరే ఏదైనా రియల్ ఎస్టేట్ ఇంకా వేరే వ్యాపారాలు చేసుకుంటాం, కానీ యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను బాబా పాండురంగ గారిని న్యూమరాలజిస్ట్, ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ జాతకం చెప్పాడండి ఆయన. డెఫినెట్గా ఇప్పుడున్న కష్టాలు ఉంటాయి, ఏదో నెంబర్ వేసాడు, నెంబర్లో వేసేసి వాళ్ళు వేసి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్తున్నాడండి ఆయన. నిజమంటారా మీకు? రవి మహర్దశలో అది కనిపిస్తుంది. నిజమేనంటారా? ఆయన ఏదో చెప్పాడు, మరి నిజం అబద్ధం నాకు తెలీదు. చూద్దాం. ఎందుకంటే రాజకీయ అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఎవరినో ఫోర్స్ చేస్తే రావాలి? రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను డిగ్రీలో BA EPP తీసుకున్నా, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో నాకు రాజకీయాలంటే పిచ్చి కాబట్టి రాజకీయ జ్యోతిషం నేర్చుకున్నా, సినిమాలంటే పిచ్చి కాబట్టి సినిమా జ్యోతిషం నేర్చుకున్నా. సో నా ఇంట్రెస్ట్ తోనే ఇవన్నీ నేర్చుకున్నా. సో రాజకీయం అనేది ఇంట్రెస్టే, కానీ మనం డిసైడ్ చేసే కాదు కదా, మన దశాచిత్రం డిసైడ్ చేస్తుంది. సో దశాచిత్రంలో భాగంగా మనల్ని పొడిచే వాళ్ళు ఎవరు ఉంటారు, మనం పొడుస్తున్నప్పుడు మన రియాక్షన్ ఎట్లుంటుంది. ఎందుకంటే మనలో ఫైర్ పుట్టాలి అంటే మనకి ఏదో ఇన్సిడెంట్ జరగాలి. ఆ ఇన్సిడెంట్ జరిగితేనే ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం రూమ్లో పిల్లిలాగా దెబ్బలు తింటేనే పులి అవుతాం. సో అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొని రాటు తేలి మనం అటువైపు వెళ్తాం. బంతి నేలకేసి కొట్టిన పైకి, అదే కదా నేను అదే చెప్తున్నా. సో ఇప్పుడు అదే ఉంది కాబట్టి చెప్పలేం, ఫ్యూచర్ విల్ డిసైడ్. అదే లక్కీగా మీరు చెప్పిన టైం కూడా చేస్తే ఇంకా మంచిది. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఆ టైంలో జ్యోతిష్కుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది కూడా జాతకపరమైనటువంటి విశ్లేషణ అనేది నా ఉద్దేశం. ఆయన పరిస్థితి కూడా చూడాల్సింది. అది నేను చెప్పేసి. మిమ్మల్ని చూసి చాలా మంది మేము కూడా వేణుస్వామి గారిలా జాతకాలు చెప్పాలనుకునే వాళ్ళకి అర్హతలు ఏముండాలంటారు? ఏం లేదు. ఏ శాస్త్రానికైనా దేనికైనా దేశ కాలమాన పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలి. అదే మొత్తం అంతే. అంటే ఒకప్పుడు కుజదోషం అంటే ఒక రకంగా ఉండేది, ఇప్పుడు కుజదోషం అంటే ఒక రకంగా ఉంది. సో మనం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. ఈ రోజున నిమోనియా అనేది వితౌట్ సిమ్టమ్ వస్తుంది, జనాలు చనిపోతా ఉన్నారు. అంటే నిమోనియా వచ్చిన విషయం కూడా పేషెంట్కి అర్థం కావట్లా. జనరల్గా నిమోనియా ప్రథమ లక్షణం దగ్గు, కానీ దగ్గు లేకుండా చనిపోయిన వాళ్ళు నాకు ఈ లాస్ట్ 1 yearలో నాకు 100కి 50 మంది తెలుసు. అంటే నిమోనియా వచ్చింది అని హాస్పిటల్ తీసుకెళ్తే గానీ అర్థం కాని పరిస్థితి, అప్పటికే జనాలు చనిపోయే స్టేజ్కి వెళ్తున్నారు. సో అట్లనే దేశ కాలమాన పరిస్థితి, ఆ డాక్టరు సిమ్టమ్స్ కనుక లేకున్నా గుర్తుపట్టగలిగిన స్థాయికి డాక్టర్ వస్తే మంచిది. అట్లనే మనం కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి కుజదోషం అంటే ఏమిటి, సంతాన దోషం ఎందుకు వస్తుంది, స్పర్మ్ కౌంట్ మగవాళ్ళకి ఎందుకు తగ్గుతోంది, శుక్రకణాల సంఖ్య ఎందుకు తగ్గుతోంది, ఎగ్గులో ప్రాబ్లం ఎందుకు వస్తోంది అమ్మాయిలకు, సో PCOD PCOSలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఈ మధ్యన విడాకుల సంఖ్య పెరుగుతూ ఉంది, ఇంకోటి ఈ మధ్య కాలంలో కారాగార వాసం పెరుగుతూ ఉంది. ఒకప్పుడు కారాగార వాసం అనేది లేదు, జైలుకి వెళ్ళడం అనేది